ప్రశ్నించడం జరుగుతుంది. ఇంతటి దారుణాలు ఒడిగట్టి మీ చేస్తున్నారే మీరు నగరపాలక సంస్థలో. అదే మా పైన కక్ష సాధింపుకు తప్ప మీరు వేరే పరిపాలన కానీ మున్సిపల్ కమిషనర్గా కానీ ఒక్కరోజు కూడా ఉండుటకు మీరు అర్హులు కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇది చూస్తే ఈ ఫోటోలు బయటికి రావడంతో మీరు ఫోటోలు వచ్చిన వాళ్ళని సస్పెండ్ చేయకుండా శానిటేషన్ వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేశారంటే మీరు ఆ భాగాలు పంచుకోవడంలో మీకు తేడాలు వచ్చాయి. తేడాలు రావడంతో వాళ్ళ ఈ అవినీతి ఎంత ఎక్కడ బయటపడుతుందో అని దాదాపు మీ సీసీలను సస్పెండ్ చేయకుండా ఈ 8 మంది ఈ హెల్త్ విభాగాన్ని సస్పెండ్ చేశారు. ఎందుకు అని ఎంక్వైరీ చేస్తే ఈరోజు ఈ భాగాలు ఈ దాదాపు 14 నెలలుగా ఈ శానిటేషను చెత్త పన్ను పేరుతో హోటళ్ళ దగ్గర, కళ్యాణ మండపాల దగ్గర, టీ బంకుల దగ్గర, హాస్పిటళ్ళ దగ్గర, మెడికల్ స్టోర్ల దగ్గర ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మీరు కలెక్షన్ చేసిన అమౌంట్ మొత్తము దాదాపు 8 కోట్లుగా ఈరోజు పాలక వర్గము మేము తేల్చడం జరిగింది. ఈ 8 కోట్లు ఎవరికి అందాయి, ఎవరెవరు ఎంతెంత పంచుకున్నారు? కేవలం ఒక హెల్త్ ఆఫీసర్ను మీరు సరెండర్ చేసి మా ఒక 2 మేస్త్రీలను, 2 అటెండర్లను, ఒక శానిటరీ సెక్రటరీని సస్పెండ్ చేస్తే ఈ అవినీతి మొత్తం పూడిపోయినట్టేనా? ఈ అవినీతి ఈ 8 కోట్ల పరిస్థితి ఏమి? 8 కోట్లలో ఎవరెవరు ఎంతెంత తిన్నారో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారా? ఒక ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేశారా? కేవలం మీరు రూమ్లలో కూర్చొని ఎవరిని వీళ్ళని సస్పెండ్ చేసి మనం చేతులు దులుపుకుంటామో మా ఈ 8 కోట్లు మాకంతా చేరింది, మేము మాత్రం ప్రశాంతంగా ఉన్నాం, కింద అధికారులు ఇంకెవరు మాట్లాడలేరు, వాళ్ళను బలిపశువులను చేస్తామని హెల్త్ ఆఫీసర్ను సస్పెండ్ చేస్తామంటే ఆయన మొత్తం బయట పెడతానంటే అప్పుడు మీరు ఆయన్ను సరెండర్ చేసి హెల్త్ ఆఫీసర్ను పెద్ద ఆఫీసర్ను పంపించారు. పెద్ద ఆఫీసర్లైనా మీరు తిన్నారు. కమిషనర్ గారు అయితే ఏమి, అడిషనల్ కమిషనర్ గారు విడిగా దీంట్లో తినేసి కేవలము భాగస్వామ్యులుగా ఉండి అంతా తిని 14 నెలలుగా మీరు రోజు ఫీల్డ్లు అంటారు, రోజు డైలీ టెలికాన్ఫరెన్స్లు అంటారు, రోజు అధికారులతో మీటింగ్లు పెట్టుకుంటున్నారు. మరి ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే మీరేం నిద్రపోతున్నారా అని అడుగుతున్నాను. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల పైన, మేయర్ పైన కక్ష సాధింపుకే మీ సమయాన్ని పూర్తిగా మీరు మా మీద కక్ష సాధింపుకే మీ సమయాన్ని అంతా వినియోగించి ఉన్నారు. కానీ ఆఫీసులో జరుగుతున్న అవినీతి గురించి ఏమన్నా పట్టించుకున్నారా? ఒక సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఐఏఎస్ గారు ట్రాన్స్ఫర్ అయినప్పటి నుండి దాన్ని ఐఏఎస్ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమి, మా డిప్యూటీ సీఎం గారు, మాజీ డిప్యూటీ సీఎం గారు అంజద్ బాషా గారు అయితే ఏమి, సురేష్ బాబు గారు అయితే ఏమి ఒక స్వపరిపాలన ఉండాలని ఒక ఐఏఎస్ అధికారిని తెచ్చిపెడితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక నాయకులు, ఎమ్మెల్యే వాళ్ళు వచ్చి దాన్ని ఆ స్థాయిని తగ్గించి ఒక గ్రూప్ 1 ఆఫీసర్ను ఎత్తుకొచ్చి అక్కడ కమిషనర్గా పెట్టి ఈ విచ్చలవిడి దందాలో అందరినీ భాగస్వామ్యులు చేశారు. ఈ 8 కోట్లు ఎవరికి చేరింది? అంతిమంగా దీనికి లబ్ధిదారులు ఎవరు అనేది మేము ఈ విధంగా ఈ మూలకంగా కమిషనర్ గారిని ప్రశ్నిస్తున్నాము. ఈ ఎవరికి చేరుతుంది ఈ డబ్బంతా? ఈ 8 కోట్లు ఎవరికి చేరింది? చెత్త పన్ను రద్దుపరిచినామని పేపర్లలో మీడియా పరంగా కూటమి ప్రభుత్వం వచ్చింది, చెత్త పన్ను రద్దు చేసినామన్నారు. బుక్కులే కొట్టించారు మీ మున్సిపల్ అధికారులు. బుక్కులు స్లిప్పు అక్కడ ఇచ్చే స్లిప్పు ఒకటి, ఇక్కడ కలెక్షన్ చేసే అమౌంట్ ఒకటి. వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చే స్లిప్పు 1500. ఇది ఏమన్నా మాట్లాడితే మీ చెత్త ఎత్తకపోము, రేపటి నుండి మీ కథ చూస్తాము, మీ ఏ లారీ ఆగదు, ఏ టిప్పరు ఆగదు మీ దగ్గర అని అందరినీ కమర్షియల్ వాళ్ళనంతా భయభ్రాంతులు చేసి సెల్ పాయింట్ల దగ్గర అయితే ఏమి, టీ బంకుల కాడ అయితే ఏమి, ఇక్కడ అక్కడ అని కాకుండా ఒక సంసారం లేని ఇండ్లు ఏదున్నా సరే అపార్ట్మెంట్లలో పోయి భయపడిస్తారు అందరినీ. మీ అపార్ట్మెంట్లు ఇది కమర్షియల్ కిందికి వస్తుంది అని అపార్ట్మెంట్లకు కరెంటు కనెక్షన్లు కమర్షియల్ చేస్తారు. అన్ని కూటమి ప్రభుత్వంలో ఈ విధ్వంసం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు కేవలం ఒకరిద్దరిని సస్పెండ్ చేసి మా చేతులు దులుపుకున్నామో మా పని అయిపోయిందంటే కుదరదు. ఈ 8 కోట్ల అమౌంట్ ఎవరు తిన్నారు, ఎవరు బుక్కులు ప్రింటింగ్ చేశారు? ప్రతి కమర్షియల్ షాపుల దగ్గర పోతే ఒక ఎర్ర స్లిప్ ఉంది, దానికి ఇది ఉండదు, ఆన్లైన్ పేమెంట్ ఉండదు, ఏమీ ఉండదు. వాళ్ళ ఇష్టానుసారము వాళ్ళు కలెక్షన్ చేసుకొని పోవడమే. ఏమంటే ఇది అందరికీ భాగాలు ఉంచుతున్నాం. ఇది కమిషనర్ కింద ఇస్తున్నాం, దీంట్లో అడిషనల్ కమిషనర్ కింద ఇస్తున్నాం, హెల్త్ ఆఫీసర్ కింద ఇస్తున్నాం, శానిటరీ ఇన్స్పెక్టర్ల కింద ఇస్తున్నాం అని మొత్తం అందరూ పంచుకున్నారు. ఆ పంచుకోవడం భాగాలలో తేడాలు వచ్చే మీ కమిషనర్ గారు మీ సీసీలు అడగబట్టే ఇవన్నీ బయటకు వచ్చాయి. మీ సీసీలు కూడా మాకింత ఇవ్వండి భాగం, ఎందుకంటే రోజు వాళ్ళు చూస్తున్నారు భాగాలు పంపకం. వాళ్ళకు బాధ అనిపించింది, అరే అందరూ తింటున్నారు మేమెందుకు తినకూడదని. దాంట్లో భాగంగా ఈ ఘర్షణ వాతావరణాలలో ఈ భాగాలలో తేడాలు వచ్చాయి, ఇవన్నీ జరిగినాయి. మీకు గత నెల